హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చాలా రోజుల క్రితము మెత్తళ్ళు సంకటి ప్రిపేర్ చేసిన వీడియో అయితే ఉందండి. మన వీడియోస్ స్టార్టింగ్లో ఉంది. 2 సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ అండి ఇప్పుడు మన మెత్తళ్ళు ప్రిపేర్ చేస్తున్నాను. ఎండు చేపలు ఎక్కువగా ఇంట్లో ఏమీ నేను వండనండి. ఈరోజు మాత్రం ఎండు చేపలు తీసుకుని మనం చేపల కూరని ఎంత రుచిగా వండుకోవాలనుకుంటామో చేపల్ని శుభ్రం చేయడంలోనే నీసు వాసన లేకుండా ఉంటుందండి. చేదు కూడా లేకుండా ఉంటుంది. తలకాయల దగ్గర పొట్ట దగ్గర ఉండే భాగం అంతా కూడా తీసేసి ఇలా అయితే మనం చేపల్ని శుభ్రం చేసుకోవాలి. 1 గంట సేపు అయినా కానీ మనం నానబెట్టి ఉంచాలి. ఎందుకంటే మెత్తళ్ళు గట్టిగా ఉంటాయండి. అవి నానితే ఇసుకగా ఉంటాయి. ఇసుకుపోయే విధంగా మనం శుభ్రంగా కడిగి కొంచెం కొంచెంగా వాటర్ వేసి కడుగుతూ ఉండాలండి. ఇలా కడిగి ఒక పక్కన పెట్టి ఉంచాను. నేను తీసుకున్న చేపలకైతే 3 దోసకాయలని తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టి ఉంచానండి. ఈ విధంగా మళ్ళీ కొంచెం వాటర్ వేసి శుభ్రంగా చూడండి, మనం చేపలను ఒలిసినప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో మనం చేపలు కడిగే దాంట్లోనే నీసు వాసన అంతా పోవాలండి. అలాంటప్పుడే చేపల కూర టేస్టీగా ఉంటుంది. కూర కోసం కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్లు అండి, 3 గరిటెలు ఆల్మోస్ట్ ఆయిల్ వేసాను. ఆయిల్ తక్కువగా వేస్తే ఈ చేపల కూరలో అంత టేస్టీ ఉండదండి. ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి ఒక పచ్చిమిర్చి కూడా వేసాను. ఈ చేపల కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు వేయకూడదండి. రియాలిటీగా ఉన్న టేస్ట్ అంతా కూడా పోతుంది. మనం చేపల కూరని ఎలా అయితే మనం వండుకోవాలనో అలా వండుకుంటేనే చేపల కూరకున్న టేస్ట్ అయితే మనకి బాగుంటుంది. నేను ఆయిల్లో పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి అవి కొంచెం వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టి ఉంచిన ఈ మెత్తళ్ళను వేసాను. మెత్తళ్ళు కూడా ఆనియన్స్తో పాటే ఫ్రై అవుతున్నాయండి. ఇలా ఫ్రై చేసినప్పుడే కూర కొంచెం నీసు వాసన అనేది మనకి స్టార్టింగ్లో కడిగినప్పుడు కొంత పోతుంది. ఫ్రై చేసినప్పుడు కూడా ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు కూడా నీసు వాసన అనేది లేకుండా ఉంటుంది. మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలండి. కొంతమంది అయితే ఆయిల్లో మాత్రమే వేసి ఫ్రై చేసి పక్కన పెట్టి ఉంచుతారు. నేను ఇలాగే చేస్తాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టి ఉంచిన దోసకాయ ముక్కల్ని, విత్తనాలని తీసేసిన దోసకాయ ముక్కల్ని వేసి సాల్టు పసుపు వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. మనం పచ్చి చేపల కూరని గరిటె పెట్టి తిప్పినప్పుడు విడిపోతాయి అనుకుంటాం కదా, కానీ ఎండు చేపలు అది మెత్తళ్ళు గట్టిగా ఉంటాయి కాబట్టి గరిటెతో కలిపినా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదండి. చూడండి, దోసకాయలని ఎలా మగ్గించామో దోసకాయలు కొంచెం మగ్గిన తర్వాత సన్నగా తరిగిన టమోటాలు వేసుకోవాలి. దీంట్లో మనం ఈ దోసకాయలే కాకుండా టమోటాలు కూడా వేసుకుంటే ఆ టేస్టే బాగా ఉంటుంది. దగ్గరగా వండుకుంటేనే మాత్రమే ఇలాంటి కూరలన్నీ కూడా బాగుంటాయండి. మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి. దోసకాయలు మగ్గాలంటే మూత పెట్టకుండా మాత్రమే మనము మగ్గించుకోవాలి. దోసకాయలు కూడా మగ్గిన తర్వాత టమోటాలు వేసాము. టమోటాలు మగ్గిన తర్వాత కారం వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ చేపల కూరకి ఉప్పు, కారం, పులుసు అన్నీ ఉంటేనే మనకి తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచినప్పుడు చూడండి, ఆయిల్ పైకి తేలుతూ ఏ విధంగా ఉడుకుతుందో. నేను చిన్నది రేగిపండు అంత చింతపండు మాత్రమే నానబెట్టి గుజ్జు తీసి ఆ గుజ్జు వేస్తున్నాను. ఎందుకంటే మనం దోసకాయలు టమోటాలు వేసినా కానీ చేపల కూర అనే దాంట్లో పులుసు లేకపోతే నీసు వాసన వస్తుంది. అంత టేస్ట్ ఉండదండి. ఖచ్చితంగా చేపల కూరలో చిన్న చేపలైనా ఎండు చేపలు ఎలాంటి చేపలైనా సరే మనం పులుసు వేసుకోవాలి. పులుసు వేసిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసి అంతా కలిసే విధంగా కలిపి మూత పెట్టి ఉంచి మనం ఈ విధంగా ఉడికించుకున్న ఈ చేపల కూరలో చూడండి, పర్ఫెక్ట్గా ఆయిల్ పైకి తేలే విధంగా ఏ విధంగా ఉడికిందో. వైట్ రైస్ కాకుండా సంకటి ప్రిపేర్ చేసుకొని తింటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చికెన్ బిర్యానీలన్నీ పక్కన పెట్టేయాలండి ఇలాంటి రెసిపీస్ అన్నీ ప్రిపేర్ చేసినట్లు. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.